దైవహి ఎల్లప్పుడూ వినమన్నాడు. గరుడ పురాణం అంటే ఈ మధ్యకాలంలో పిచ్చాడు కొంతమంది తయారయ్యి ఎవరన్నా పోయినప్పుడు మాత్రమే చదువుతున్నారు. పోయినప్పుడు చదివేది కాదు నాయన. గరుడ పురాణం అంటే నిత్యం శ్రోతవ్యం సర్వదైవహి, ఎల్లప్పుడూ చదువుతూ ఉంటే, వింటూ ఉంటే, నిత్యం వింటూ ఉంటే ఆ వ్యక్తి పొరపాటున కూడా నరకమునకు వెళ్ళడు. కనీసం ఏమంటే మేము చదవలేం వెళ్ళలేం అనుకుంటే ఆ గీతా ప్రెస్ వాళ్ళు నా చేత అనువాదం చేయించారు తెలుగులోకి. చాలా అద్భుతంగా అనువాదం చేశాను. నా శక్తి అంతా దానికే ధారపోసాను. ఆ పుస్తకం ఇంట్లో పెట్టి ఒక్క నమస్కారం చెయ్యండి, పొరపాటును కూడా నరకానికి వెళ్ళండి. ఈ మధ్యనే కాపీలు అయిపోయాయి. 6,000 కాపీలు వేస్తే నెల్లాళ్ళు తిరగకుండా అయిపోయాయి. అందువల్ల మళ్ళీ 15,000 కాపీలు రీప్రింట్ ఈ నెలాఖరికి వేస్తున్నారు, ఇస్తున్నారు. నెల్లాళ్ళలో ఒక 15,000 కాపీలు వస్తున్నాయి. మీరు మహానుభావులు కాబట్టి చెప్తాను, ఒక్కొక్కళ్ళు ఒక 10 కాపీలకి తక్కువ కాకుండా పంచి పెట్టండి, ఇతరులకి దానం చెయ్యండి, మీ ఇంట్లో పెట్టండి. ప్రతి గృహంలో ప్రతి వ్యక్తి ఇంట్లోనూ గరుడ పురాణం కనుక ఉన్నట్టయితే ఆ వ్యక్తి పొరపాటున నరకానికి వెళ్ళాడు. ఇది నేను గురువుగా హామీ ఇస్తున్నాను, నారదుడి సాక్షిగా హామీ ఇస్తున్నాను. మానవుడు అన్నాక అందులో ఈ కలియుగంలో మానవులం కదండి, మనం తెలుసో తెలియక ఏదో ఒక దోషం చేస్తూనే ఉంటాం. ఆ దోషాల నుంచి ప్రాయశ్చిత్తం ఏమిటి, ఎలా బయటపడాలి అంటే కేవలం గరుడ పురాణం తప్ప మరొక మార్గం లేదు. భగవంతుడు వాటిని మన కోసం ఇచ్చాడనమాట. ఈ తెలియక ఎందుకు అపప్రథ, గరుడ పురాణం అంటే చచ్చిపోయినప్పుడే వినేవారు. కొంతకాలం అలాగా ఒక దరిద్ర ప్రచారం చేశారు. ఆ ప్రచారం చేసిన వాళ్ళంతా నరకానికి పోయారు. కానీ దాని పుస్తకం కొనుక్కుని ఇంట్లో పూజించుకునేవాడు ఎవడో కూడా నరకం చూడడు. విష్ణువు గరుత్మంతుని సాక్షిగా వాగ్దానం చేశాడు. ఏమని? పురాణం గారుడం పుణ్యం పవిత్రం పాపనాశనం శృణ్వతాం కామనాపూర్వం శ్రోతవ్యం సర్వదైవహి అని. అంత గొప్ప పురాణం అండి. ఆ గరుడ పురాణంలో చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో నాయనలారా పోయిన వారికి దుఃఖం చెందకండి, దుఃఖం ఉంటుంది దాన్ని అదుపులో పెట్టుకోండి. దుఃఖం వచ్చినప్పుడల్లా హరి, నారాయణ, కృష్ణ, మాధవ అనుకోండి. వెంటనే భగవంతుడు ఏం చేస్తాడనమాట, ఆ పోయిన వాడికి శుభం ఇస్తాడు, మనకు కూడా భవిష్యత్తులో నరకం రాకుండా చేస్తాడు.